మూవీలో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉండడం వల్ల మూవీ అంతా కూడా కొంచెం బాగా స్లో పేస్‌లో రన్ అవుతుందండి. గైస్ రీసెంట్‌గా మన ధనుష్ గారు లీడ్‌గా వచ్చిన 'ఇడ్లీ కొట్టు' అనే మూవీ అయితే థియేటర్స్‌లో రిలీజ్ అయింది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్ మన హీరో మురళి ఏమో వాళ్ళ నాన్న ఇడ్లీ కొట్టును వదిలేసి బ్యాంకాక్ వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయినటువంటి విష్ణువర్ధన్ ఫుడ్ బిజినెస్ ని సక్సెస్ చేయడంలో ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తాడనమాట. సో మన మురళి అలాంటి కీ రోల్ ప్లే చేయడం వల్ల విష్ణువర్ధన్ ఏమో తన కూతుర్ని మురళికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అయితే డిసైడ్ చేసుకుంటాడు. కానీ కొన్ని రీజన్స్ వల్ల మన మురళి ఏంటంటే రిటర్న్ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి వాళ్ళ నాన్న ఇడ్లీ కొట్టునే రన్ చేసుకుంటాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ ఫస్ట్ మన మురళి బ్యాంకాక్ వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేయడానికి రీజన్ ఏంటి అండ్ ఆ తరువాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుందండి. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీలో మన ధనుష్ గారు ఎంచుకున్న పాయింట్ అయితే చాలా బాగుందండి. నిజం చెప్పుకోవాలంటే ఆ పాయింట్ కి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారు. అంటే ఇడ్లీ కొట్టు అనే పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ కి అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ మన ధనుష్ గారు, నిత్య మీనన్ గారు అండ్ ఈ మూవీలో మన ధనుష్ గారికి ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసిన రాజ్ కిరణ్ గారు ఇలా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పర్లేదండి. వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఈ మూవీలో మెయిన్ గా ఏంటంటే గైస్ ఎమోషన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయండి. అండ్ లాస్ట్ గా ఏంటంటే ఈ మూవీకి మన జీవి ప్రకాష్ ఇచ్చిన బీజిఎం కూడా పర్లేదు, బానే ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ వరకు ప్రొడక్షన్ వాల్యూస్ ఈ రెండు కూడా స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి మీరు దీన్ని ఫ్యామిలీతో చూస్తాము అనుకుంటే చూసేయొచ్చు అనమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ మూవీలో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉండడం వల్ల మూవీ అంతా కూడా కొంచెం బాగా స్లో పేస్ లో రన్ అవుతుందండి. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఈ మూవీలో విలన్ యొక్క క్యారెక్టరైజేషన్ ని ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ లాస్ట్ గా ఏంటంటే గైస్ ఈ మూవీలో వీళ్ళు కొన్ని ప్లేసెస్ లో లాజిక్స్ అయితే మిస్ అయ్యారండి. అండ్ అంతేకాకుండా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ని ఇంకాస్త బెటర్ గా రాసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్ ఈ ఇడ్లీ కొట్టు మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా?